బెట్టింగ్ యాప్లపై ప్రభుత్వం సీరియస్ గా ఉండడంతో ఇన్ఫ్లుయెన్సర్స్ కొత్త దారులు వెతుకుతున్నారు. జనాల్లోకి ఎలాగైనా చేరేందుకు కొత్త రూట్స్ లో యాడ్స్ చేస్తున్నారు. ప్రభుత్వాలు ఎన్నిసార్లు హెచ్చరించినా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మాత్రం మారడం లేదు. ముఖానికి మాస్క్ వేసుకుని లేదంటే తెర వెనకాలుండి మాట్లాడి బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నారు. జనంలోకి యాప్స్ ను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బెట్టింగ్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న బాధితుల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఏడాది కాలంలో 15 మంది బెట్టింగ్ ఊబిలో చిక్కుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా 15 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులను బయటకు తీస్తున్నారు పోలీసులు. ఆయా బెట్టింగ్ యాప్స్ ను గుర్తించే పనిలో ఉన్నారు. హైదరాబాద్ మెట్రో రైళ్లపై బెట్టింగ్ యాప్స్ ప్రకటనలుండడంపై ఎండీ ఎన్వీఎస్ రెడ్డి స్పందించారు. ఎలాంటి సంబంధిత యాడ్స్ ఏజెన్సీపై ఫైర్ అయ్యారు. వెంటనే వాటిని తొలగించాలని ఆదేశించామన్నారు. దాంతో రాత్రికి రాత్రే యాడ్స్ ను సిబ్బంది తొలగించారన్నారు. సినిమా వారు కొంతమంది పైసా కోసం కక్కుర్తిపడి సమాజాన్ని చెడగొట్టకూడదని సిపిఐ నారాయణ సూచించారు. బెట్టింగ్ యాప్స్ తో యువతను తప్పుదో పట్టించొద్దని హెచ్చరించారు. ఇప్పటి వరకు ఇలాంటి యాడ్స్ లో ప్రచారం చేసిన వారిని చట్టబద్ధంగా శిక్షించాల్సిందేనని అన్నారు. చట్టంలోని లొసుగులను వినియోగించుకుని మానవతా విలువలను మరిచిపోవద్దని సూచించారు. పనిచేసేవాడికి తెలియకపోవడం దానిలో కాలాంతకుడు అన్ని విషయాలు తెలుసు. తెలియకపోవడం కాదు, కేవలం పైసా కోసం కక్కుర్తిపడి సమాజాన్ని చెడగొట్టబాకండి, యువతను చెడగొట్టబాకండి, సమాజ కాలుష్యం చేయబాకండి. దయచేసి చెప్తా ఉన్నాను. ఇప్పుడు దాకా మీరు చేసింది అయితే పనిష్మెంట్ ఇస్తా తెలియదు. గవర్నమెంట్ తగిన పనిష్మెంట్ ఇవ్వాల్సింది. ట్రంప్ అంటే చట్టాల్లో తప్పు చేస్తే తప్పు కరెక్ట్ అవుతుంది. అది ఈ చట్టాలు అనేక రుసులు ఉంటాయి. నైతికత లేదా, మానవత్వం లేదా, సమాజ నైతిక భావం లేదా, కేవలం డబ్బులే కావాలన్నా, దొంగ మార్గం డబ్బులు సంపాదించాలన్నా, ఇవన్నీ కూడా కేవలం చట్టం అని, రూల్స్లేని, నాకు తెలియదని అమ్మాయికి పోటీ పెట్టబాకండి. తక్షణం అన్ని రకాల అడ్వర్టైజ్మెంట్స్, నేను చెప్పేదంటే అన్ని రకాల అడ్వర్టైజ్మెంట్స్ దాన్ని ఆపమని చెప్పి